ఢిల్లీలో ఏం జరిగింది అది మీకు తెలియదు, నాకు తెలియదు, వాళ్ళకు కూడా ఎవరికి చక్కగా తెలియదు మీకు చెప్దామంటే. కానీ ఉన్న వార్తనైతే చదువుకుందాం. ప్రెడిక్షన్ అన్నట్టుగా కేటీఆర్ హస్తిన టూర్పై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఎవరెవరిని కలిశారనే దానిపై వీడని సందేహాలు, సవాళ్ళు, ప్రతి సవాళ్లకు వేదికగా మారిన ఢిల్లీ టూర్. అంటే ఢిల్లీకి సంబంధించిన విషయం మీదనే బాగా చర్చ నడుస్తుంది. కేంద్ర మంత్రి ఖట్టర్ను కలిశామంటున్న బీఆర్ఎస్. ఏమన్నారు, ఢిల్లీకి ఎందుకు పోయారు మీరు, కాలబేరానికి పోయారా, దానికి పోయారా, దీనికి పోయారా అంటే లేదు కేంద్ర మంత్రి ఖట్టర్ను కలిశామనే బీఆర్ఎస్ అంటుంది. కేసు నుంచి తప్పించుకునేందుకే అంటున్న కాంగ్రెస్. సో కేసు నుంచి కాపాడమని బీజేపీల దగ్గర పోతున్నాడేమో కాంగ్రెస్ అంటారు. అసలు మినిస్టర్ అపాయింట్మెంటే ఇవ్వలేదని బీజేపీ అంటుంది. చూసిరా, పొంతడలేని సమాధానాలు, మూడు రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. కేటీఆర్ పర్యటనపై హాట్గా చర్చలు. కానీ ఏదేమైనా మళ్ళీ రామన్న చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి ఒక 5-6 ఏళ్ల నుంచి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ ఇక రామన్నని ముఖ్యమంత్రి చేస్తారు, ఇగో ముఖ్యమంత్రి అవుతుండనే చర్చ నుంచి ఇక ఓడిపోతేనేమి, గెలిస్తేనేమి, కింద పడితేనేమి, మీద పడితేనేమి రామన్న గురించి చుట్టూ అయితే రాజకీయం నడుస్తుంది తెలంగాణలో. సో ఇక మొత్తం వార్త చదువుకుందాం దనదన. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో సవాళ్ళు, ప్రతి సవాళ్లకు వేదికగా మారింది. అసలు కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు, ఎవరెవరిని కలిశారు, అక్కడ ఏం జరిగింది అనే చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వరుసకు బావమరిది అయిన సృజన్ రెడ్డికి అమృత్ టెండర్లు దక్కిన విషయంపై ఇక చూసిరా వీళ్ళు చెప్తున్నా, అంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న ముచ్చట ఇది. సీఎం రేవంత్ రెడ్డి వరుసకు బావమరిది అయిన సృజన్ రెడ్డికి అమృత్ టెండర్లు దక్కిన విషయంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్లారని కేటీఆర్ ప్రకటించారు. ఓకే, ఫిర్యాదు లేఖను సైతం విడుదల చేశారు. అయితే ఆయన కేంద్ర మంత్రిని కలిసినట్లు ఒక్క ఫోటో సైతం బయట పెట్టలేదు. సో లేఖను విడుదల చేసిన కానీ ఆయన కలిసినట్టు ఒక్క లేఖ కూడా బయట పెట్టలే. అప్పటికే కేటీఆర్ హస్తిన టూర్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేసు పెట్టేందుకు అనుమతి ఇవ్వకుండా కేటీఆర్ బీజేపీ నేతలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. అదే విషయంపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇదంతా మనందరూ తెలిసిన ముచ్చటనే. ఏం లేదు, అంటే సగం మధ్యలోకి వెళ్ళిన గురించి చెప్తున్నా. ముచ్చట ఏంటంటే కేటీ రామారావును రకరకాల కేసులు ఉన్నాయి కదా, మీరు ఆయనతో మొన్న రైతుల గురించి కొట్లాడని అనుకోకరి. అంతకంటే ముందు 55 కోట్ల రూపాయలు ఈ ఫార్ములా ఈ రేసింగ్కి ఇచ్చింది కదా. సో ఇట్లా రకరకాల ఆరోపణలతోటి లేకపోతే మస్తు కేసులతోటి జైళ్ళకు నూకుదామనంటే ప్రజాప్రతినిధి, మాజీ మంత్రి ఆయన అరెస్ట్ చేయాలంటే గవర్నర్ ఆమోదం తెలపాలన్నట్టు. సో గవర్నర్ పర్మిషన్ ఇస్తేనే అరెస్ట్ చేయాలి. వీళ్ళు గవర్నర్కు రాష్ట్ర సర్కారు కాంగ్రెస్ వాళ్ళు ఓ వినతి పత్రం ఇచ్చారు. గవర్నర్ ఏం చేసిండు, అటార్నీ జనరల్ను సూచన చేయమని అడిగాడు. అది అక్కడనే గవర్నర్ రాజ్భవన్ దగ్గరనే అక్కడనే ఉంది ఫైల్, ఇంకా ముందర జాగలే. ఈ లోపల కేటీఆర్ ఢిల్లీకి తెలంగాణకు కాలుకు బట్ట కట్టుకుని తిరుగుతుండు. సో అసలు ఏం జరుగుతుంది మరి, నన్ను అరెస్ట్ చేయకుండా చూడరు అని చెప్పేసి అడగడానికి పోతుండా, నిజంగా దన్మని తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉట్టుకొచ్చి ఇదేదో టెండర్లకు వాళ్ళ రేవంత్ రెడ్డి వాళ్ళ బామ్మరికి టెండర్లు పోయినాయని కంప్లైంట్ చేయనీకి పోయిండా. అట్లా చేయనీకి పోయేటోడైతే కాంగ్రెస్ చాలా పనులు ఎత్తలేదు, అవన్నీ పోయి అడిగి రావాలి. మరి మనకు ఉన్న సమాచారం వరకు అయితే సో ఆయన అరెస్ట్ చేయకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఊరికి ఢిల్లీకి పోతున్నాడు అనేది ఈ వార్త. ఇక మొత్తం చదువుతా. బీజేపీ ముఖ్య నేతలను కలిశారని కాంగ్రెస్ ఆరోపణ. కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళి బీజేపీ ముఖ్య నేతలను కలిశారని, రాబోయే రోజుల్లో అందుకు అనుగుణమైన మార్పులు ఉంటాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇదే రకమైన ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్కు చెందిన కీలక నేతలు బీజేపీతో మొగ్గు చూపుతున్నారని, బీఆర్ఎస్ చెందిన కీలక నేతలు బీజేపీతో మొదట కమలం పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు, రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్కు ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని వారి మధ్య ఒప్పందం జరిగిందని ప్రచారం ఊపందుకున్నది. మరోవైపు ఏం జరిగింది, మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని, అందుకే గులాబీ నేతలు ఎప్పుడు అడిగితే అప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ సీన్ అంతా మారుతుంది. దబ్బని అరెస్ట్ అయింది అనుకో, బీజేపీ ప్రయత్నాలు ఏం ఫలించలేదు, కాంగ్రెసే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ, కాంగ్రెస్ వాళ్ళు బొక్కల దోషిరని వాళ్ళు అంటారు. వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటైనా అరెస్ట్ చేసిరని వీళ్ళు అంటారు. సో రకరకాలుగా మళ్ళీ వాదనలన్నీ మారుతాయి. దబ్బని అరెస్ట్ కాలేదనుకో ఏమవుతుంది, వాళ్ళు బీజేపీ నాయకుల దగ్గరకు పోయి కాళ్ళ బేరానికి పోయింది కాబట్టి, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ఎల్ ఒకటి కాబట్టి ఆయన అరెస్ట్ని అడ్డుకుంటారు కేంద్రం నుంచి అని మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అంటారు. వర్షాలు మారుతూనే ఉంటాయి. ఆ రెండు పార్టీల బంధానికి అంతకంటే రోజు ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. కేసుపై గవర్నర్ అనుమతి ఇవ్వకుండా,
ఏం జరుగుతుంది? ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వాల్సి ఉన్నదని, ఈ నేపథ్యంలో ఆయన బీజేపీకి చెందిన కీలక నేతలను కలిసి తనపై కేసు నమోదు కాకుండా గవర్నర్ అనుమతి ఇవ్వకుండా చేయాలని కేటీఆర్ బీజేపీ నేతలను కలిసి వేడుకున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీనికి ఆధారాలు సైతం చూపిస్తున్నాయి. గవర్నర్కు ఏసీబీ లేఖ రాసి సుమారు 3 వారాలు అవుతున్నా, మంచిగా ఉన్నారు ఈ లైను, గవర్నర్కు ఏసీబీ లేఖ రాసి 3 వారాలు అవుతున్నా అనుమతి రావడం లేదని, దీనికి కేటీఆర్ భేటీయే కారణమని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇక కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదని బీజేపీ అంటుంది. ఏమంటుంది? కేటీఆర్ కేంద్ర మంత్రిని కలిసినట్టు జరుగుతున్న ప్రచారాన్ని కమలనాథులు ఖండించారు. అసలు కేంద్ర మంత్రి కేటీఆర్కు అపాయింట్మెంటే ఇవ్వలేదని, కలిస్తే ఆధారాలు చూపించాలంటూ ఆ పార్టీ కీలక నేతలు సవాల్ విసురుతున్నారు. దీనిపై ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం స్పందించారు. అసలు కేటీఆర్ మినిస్టర్ను కలలేదని క్లారిటీ ఇచ్చారు. కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాతే ఆయన అరెస్టు ప్రాసెస్ ఆగిపోయిందని, కాంగ్రెస్తో రాజీ కుదిరిందని, అందుకే ఆయనపై ఒక్క కేసును పెట్టడం లేదని ప్రకటించారు. బీజేపీ వాళ్ళు మళ్ళీ రివర్స్ గేమ్ ఆడేస్తారు. కేటీఆర్పై ఈ ఫార్ములా కార్ రేస్, కలెక్టర్పై దాడి కేసు, గతంలో నిధుల దుర్వినియోగం, ధరణి వంటి అనేక ఆరోపణలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూల ధోరణితో వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందరూ ఆరోపించాల్సింది. మరి మీరు అనుకున్న టైంలో అరెస్ట్ చేయలేకపోతారు కదా. ఫోటోలు తీయలేదంటున్నా బీఆర్ఎస్, ఫోటోలే తీయలే అంటారు. ఇటీవలే ఢిల్లీ వెళ్ళిన కేటీఆర్ కేంద్ర మంత్రి కట్టను కలిశారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మినిస్టర్ ఫోటోలు నిరాకరించడంతో వాటిని తీయలేదని, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్తో స్వయంగా మాట్లాడారని పేర్కొంటున్నారు. నాకు తెలిసి అయితే ఏ సెంట్రల్ మినిస్టర్ కూడా ఫోటోలు తీసుకుంటానంటే నిరాకరించారు. మరి ఎందుకు నిరాకరిస్తారు? నువ్వు ప్రజా సమస్యల గురించి పోయినావు, రాష్ట్ర ప్రయోజనాల గురించి పోయినావు, ముఖ్యమంత్రి బామ్మర్ది ఏదో భూములు టెండర్ తగ్గించుకుని చెప్పడానికి పోయినావు, గాడెందుకు ఫోటో తీసుకునియారు? ఇక రాజకీయంగా తమను ఇరకాటంలో పెట్టేందుకే కాంగ్రెస్ బీజేపీ ఇలాంటి ప్రచారాలు చేస్తున్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సో మొత్తంగా ఇది ఢిల్లీలో హస్తినలో ఏం జరుగుతుందనేది మాత్రం ఎవరికైతే తెలుస్తలేదు. ఇంకుంది. ఢిల్లీకి పోయి కలిస్తే ఇక్కడ కేసులు మాఫీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్. కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఇది ప్రభుత్వం చేతగానితనం. లగచర్ల ఫార్మాసిటీకి బీజేపీ వ్యతిరేకం కాదు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ఇది చూడరు, అంటే బండి సంజయ్ వార్త చెప్పే ముందట ఇది ఆల్రెడీ కేటీఆర్దే మొత్తం పూర్తి చేద్దాం. ఈ కేటీఆర్ టాపిక్ కాబట్టి అది మొత్తం. నేడు ఢిల్లీకి కేటీఆర్ ఈ నెలలో 2వ పర్యటన. హాట్ టాపిక్గా టూర్ అంటాడు. 3వ పేజీలో కేవలం ఈ టూర్కి సంబంధించిన సమస్య వార్తనే ఉంది. ఆ ముచ్చట చదివినాక ఓ బాపు సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా, ఇదేనా 3వ పేజీలో? మూసీ ప్రక్షాళన, లగచర్ల డైవర్షన్ పాలిటిక్స్ కోసమే మూసీ నిద్ర. నేడు ఢిల్లీకి కేటీఆర్, ఇదే వార్త. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఢిల్లీకి వెళ్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కపటత్వం, తెలంగాణ సీఎం రేవంత్ నిరంకుశత్వాన్ని మీడియా వేదికగా వివరించనున్నారు. లగచర్లలో గిరిజనులు, దళితులు భూములను చట్టబద్ధమైన బలవంతపు భూసేకరణ, ఓబీసీలపై ప్రభుత్వ నిర్ణయాలు ఎండగట్టనున్నారని ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి రాహుల్ రేవంత్ల తీరును కేటీఆర్ వివరించనున్నారు. ఈ నెల 12న ఢిల్లీకి వెళ్ళి అమృత్ స్కీమ్పై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మళ్ళీ 2వసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లగచర్ల డైవర్షన్ కోసమే ఈ మూసీ నిద్ర చేస్తున్నారని చెప్పేసి కూడా బీజేపీ మీద ఆరోపణలు గుప్పించాడు కేటీఆర్. రేవంత్కు రక్షణ కవచంగా కమలదళం ఉంటుంది. దోస్తును కాపాడేందుకే చీకటి రాజకీయం. హైడ్రాను స్వాగతించింది మీరైతే, అడ్డుకున్నది మేము. బీజేపీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యిండు. మొత్తం ఆయన మాట్లాడింది మొత్తం చూద్దాం ఒకసారి. కిషన్ రెడ్డికి మూసీ బాధితుల ఆక్రందనలు ఇప్పుడు గుర్తొచ్చాయా? లగచర్ల ఘటనపై డైవర్షన్ కోసమే మూసీ నిద్ర అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి విమర్శించారు. రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం ఉంటుందని ఆరోపించారు. దోస్తును కాపాడేందుకు చీకటి రాజకీయం వారేవా తోడు దొంగల నాటకం అని పేర్కొన్నారు. ఆదివారం ఎక్స్ వేదికగా కేటీఆర్ బీజేపీపై ఫైర్ అయ్యారు. హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే, బుల్డోజర్ను అడ్డుకుంటామన్నది తామని తెలిపారు. అంటే బుల్డోజర్ కడ్డమనుకున్నారు బీజేపీలు అన్నారు కదా. లేదు మేము ఫస్ట్ అలా అనుకుంటా అన్నాం, ఆ డైలాగ్ మాది అని చెప్పేసి వీళ్ళు అంటారు అన్నట్టు. రేవంత్ను మొదట అభినందించింది మీరైతే, మూసీ బాధితులకు భరోసా ఇచ్చింది తామని స్పష్టం చేశారు. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడానికి వెనుకున్న మతలబేంటి అని నిలదీశారు. ఎవరిని కాపాడడం కోసం, ఎవరిని ముంచడం కోసం, మరెవరిని వంచడం కోసం అని అడిగారు. రేవంత్ను కాపాడడం కోసం ఈ డైవర్షన్ డ్రామాలు అని దుయ్యబట్టారు. లగచర్ల రైతులకు తెలంగాణ బీజేపీ పంగనామాలు పెడుతోందని, బీజేపీ పాలిటిక్స్ను తెలంగాణ గమనిస్తోందని
సరైన వేళ ఆట కట్టిస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భూసేకరణపై మీ రణగర్జన తెలంగాణలో భూసేకరణ ఎందుకు అడ్డుకోలేకపోయింది అని రాహుల్ గాంధీని నిలదీశారు. కొడంగల్ రైతుల కన్నీటిని ఎందుకు కారణభూతమైందని అడిగారు. ఆదాని అంబానీలపై మీ జంగ్ రామన్నపేటలో ఆదాని ఫ్యాక్టరీకి ద్వారాలు ఎందుకు తెరిచింది? తెలంగాణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమే కదా, ఎందుకు అభ్యంతరం చెప్పలేదు అని ప్రశ్నించారు. తెలంగాణలోని సకల రంగాలను సబ్బండ వర్గాలను దగా చేసినందుక, మొత్తంగా తెలంగాణను ఆగం చేసినందుక రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసీసీకి సంతృప్తి అని మండిపడ్డారు. సో గ్యారంటీ కార్డు ఇచ్చి గరడి చేసిన కాంగ్రెస్ పార్టీని చూసి 4 కోట్ల తెలంగాణ సమాజం మాత్రం రగిలిపోతోందని, కనికరం లేని కాంగ్రెస్ పాలనకు కర్రుగాల్చి వాడ పెడుతున్నారు. సో రామన్న స్టైల్లో చెప్పాలంటే జర బాగా ప్రాక్టీస్ అవసరమే. సో ఢిల్లీ టూర్ సంబంధించింది అది. అయితే ఇక్కడ మా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్న వార్త చూద్దాం ఒకసారి 8వ పేజీలో. అంటే ఇది చదివినా కదా ఇందాక, ఢిల్లీకి పోయి కలిస్తే ఇక్కడ కేసులు మాఫియా, కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్, అసలు ఢిల్లీకి పోయింది కాంగ్రెస్ నేతలను కలిసిండేమో అని చెప్పేసి బండి సంజయ్ ఆరోపణ. ఏంది 8వ పేజీలో కదా. బండి సంజయ్ అనేవి రైట్. ఇగో ఏమంటుండు బండి సంజయ్ గారు, రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని మీరు డైవర్ట్ చేస్తున్నాడేమో ఆయన అంటాడు, ఆయన డైవర్ట్ చేస్తున్నాడు ఈయన అంటాడు, ఈయన డైవర్ట్. అసలు తెలంగాణ సమాజం మొత్తం డైవర్ట్ అవుతుంది. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఒక్కొక్క పార్టీ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా, వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా ఏదో కార్యక్రమం మొదటేసుకుంటారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది వాళ్ళు. తెలంగాణ ప్రజల్ని అసలు సమస్యల నుంచి డైవర్షన్ చేస్తారు. ఇగో రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని అసలు నిందితులను వదిలేసి అమాయకులను అరెస్ట్ చేస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆదివారం సంగారెడ్డిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడులు చేసింది బీఆర్ఎస్ పార్టీ వారినని, కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఉన్నాడని ప్రభుత్వం ప్రకటించింది, కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. దాడి ఘటనపై కలెక్టర్ ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందజేశారు, కానీ ప్రభుత్వం ఆ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్ ఢిల్లీకి పోయి హైకమాండ్ కలిస్తే అక్కడ కేసు మాఫీ అయిందని ఆరోపించారు. కాళేశ్వరం స్కాన్, ఫోన్ ట్యాపింగ్, ధరణి విషయంలోనూ అదే జరిగిందన్నారు. దీపావళి ముందు బాంబు పేలుతుందని కాంగ్రెస్ నేతలు చెప్పినా సుతిల్ బాంబులు కూడా పేలలేదని విమర్శించారు. బీఆర్ఎస్ కుట్ర చేస్తే రైతులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ వైఫల్యం, చేతగానితనమని విమర్శించారు. ఫార్ములా కారు రేసులో 50 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించిండు. అదైతే ఇక వాస్తవమే. ఇంకోటి తెలంగాణలో ఆర్కే పాలన అన్నట, అదేందో చూద్దాం. తెలంగాణలో ఆర్కే పాలన నడుస్తోందని, కేటీఆర్ కుటుంబానికి రేవంత్ కుటుంబానికి వ్యాపార పరంగా సంబంధాలు ఉన్నాయని తాను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటావా అంటూ కేటీఆర్కు బండి సంజయ్ సవాల్ విసిరారు. సో బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ, తెలంగాణలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద స్టేట్మెంట్ ఇది. బీఆర్ఎస్ అనేది విధ్వంసకర పార్టీ, దాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి బ్యాన్ చేయాలని చెప్తుండు బండి సంజయ్ అన్న. లగచర్ల దాడి ఘటనలో విధ్వంసం చేశారని, ముఖ్యమంత్రి చేతగానితనం వల్లే విధ్వంసం జరిగిందని విమర్శించారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 4 రోజుల పైగా నడుస్తున్నా ఇంతవరకు ధాన్యం కొనుగోలు పూర్తి స్థాయిలో చేపట్టలేదని, దీంతో నిరుపేద రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్ముకుంటున్నారని వాపోయారు. బోనస్ తప్పించుకోవడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ అధ్యక్ష పదవిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా కేంద్ర మంత్రి అయిన తనకు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. సో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి కూడా అడిగారట మీడియా సోదరులు. సో అది నాకైతే వచ్చే అవకాశం లేదని అయితే చెప్పినట్టు, ఎవరికి వస్తుందని అయితే క్లారిటీ ఇవ్వలేదు.